ప్రజెంట్ అందరూ హీరోస్ కంటే ఎక్కువగా హల్చల్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ అనే చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ మూవీ ప్రమోషన్స్లలో అండ్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ టాపిక్లో నడుస్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు. ప్రజెంట్ ఆయన దేవరా సినిమాకి సంబంధించి ఫుల్ షెడ్యూల్ని అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా వార్తలు తెలుస్తున్నాయి. దాంట్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పార్ట్ 1 మనకి దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ అయితే అనుకుంటున్నారన్న విషయం మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. కానీ ఇంకో కొత్త విషయం ఏం తెలుస్తుంది అంటే ఎన్టీఆర్ 31కి సంబంధించి ప్రశాంత్ నీల్తో చేస్తున్న మూవీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ అనుకున్నట్టు కియారా అద్వానీని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్గా మన నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన అనే హీరోయిన్గా వస్తుంది అన్నట్టుగా అయితే వార్తలు తెలుస్తున్నాయి. రష్మిక మందన ఆల్రెడీ మన టాలీవుడ్లో అప్రాక్సిమేట్లీ 3 to 4 మూవీస్ చేస్తుంది. అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పుష్ప 2లో ఆగస్ట్ 15న అయితే అందరికీ తెలిసిన విషయం, అందులో తన మెయిన్ రోల్ పోషిస్తోంది. అండ్ అలాగే మన సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మహేష్ బాబు వంటి అండ్ అలాగే అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్తోని ఆల్రెడీ తను నటించేసి ఉంది. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన కూడా నటించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఓన్లీ ఎన్టీఆర్తోనే కాకుండా 2 లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. ఒకటి గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇంకొక మూవీ కూడా చేయబోతుంది. అండ్ అలాగే ఇదే కాకుండా మన టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీలో కూడా తనే మెయిన్ లీడ్గా చేయబోతుంది. అలాగే మన రౌడీ బాయ్ మన విజయ్ దేవరకొండతోని కూడా ఒక మూవీతోనైతే తను ఫిక్స్డ్ ఉంది. మొత్తం బిజీ షెడ్యూల్ నడుపుతున్న రష్మిక మందన ప్రజెంట్ ఇంకో హాట్ టాపిక్ ఏంటి అంటే ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 31లో కూడా తనే ఉండబోతుంది అన్న విషయం అయితే తెలుస్తోంది. మరి చూడాలి నిజంగానే కియారా అద్వానీయే ఉంటుందా లేదంటే రష్మిక మందన ఉంటుందా ఏంటి అనేది ఒక ఫ్యూచర్ ఒక అప్రాక్సిమేట్ 10 to 15 డేస్లో మనకైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు అనేది తెలుస్తుంది. మరి పార్ట్ 1 దేవర కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కమెంట్ ఆన్.